ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 250వ రోజు ప్రవచనం రామచరిత మానసంతో ప్రారంభిద్దాం. ఏమాత్రం అవకాశం ఉన్నా వచ్చిందమ్మా. వెరీ గుడ్. రామచరిత మానస కాదు, అది మన కాళహస్తీశ్వర మహత్యం. పర్వాలేదా? ఒక రామచరిత మానస స్టార్ట్ చేయండి. సరే, రామచరిత మానసని స్టార్ట్ చేసి ఇవాళ 3 కాకుండా వీలైతే 2 చొక్కాయలు తీసుకుని, కానీ కాకాభూషణుడి కథ ఆపాలంటే నాకు కూడా కొంచెం ఇదిగా. ఎందుకంటే మీరు అంటే మరి ఎంతమంది దాన్ని పట్టుకుంటున్నారో నాకు తెలియదు, కానీ భక్తి అంటేనే వంగి ఉండుట, వినయము. శివుడు ఇప్పుడు శివరూపాయ విష్ణువే, అంతే కదా. విష్ణువచ్చ హృదయగం శివం శివా విష్ణు కదా. అంటే రామ కథ శివుడికి తెలియనిదా? బాగా ఆలోచించండి. అటువంటి శివ కథని తను సృష్టించినటువంటి బ్రహ్మ, ఆ బ్రహ్మ సృష్టించినటువంటి ఒకానొక అల్ప జీవి కాకి, అంతే కదా. మనం ఇక్కడే దెబ్బతింటామండి. మనం ఏం చేస్తామంటే వాళ్ళ ధనము, ఐశ్వర్యము, ధనం ఐశ్వర్యం ఉండకూడదు, విద్య, కులము, జాతి, దీనితో ఒక్కొక్కసారి వయస్సు, దీనితో వీ విల్ అసెస్ దేర్ కెపాసిటీ. ఇక్కడ దెబ్బతింటాం. శివుడు ఎక్కడ వాడు? రుక్మిణీదేవి చెప్పింది, సనాతనులైన ఉమామహేశ్వరులు. సనాతనులు, సనాతనం అంటే నువ్వు ఏది మొదలు అనుకుని వెళ్ళిపోతావు, ఎక్కడ నీకు దానికి మించి మొదలు లేదో అది సనాతనం, అది పురాతనం. మరి కాకి అలా కాదుగా, ఈవిడికి పుట్టుకుంది. ఇటువంటి కాకి చెప్తే ఆయన వచ్చి విన్నాడు. అది సంగతి, అది మనం పట్టుకోవాలని. కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను, విద్య వసగును వినయము. విద్య, ఆ విద్య లేకపోతే, వినయం లేకపోతే, వినయాహీనం నశోభంతే ఫాలాశ కుసుమం వృత. విద్య అనేటువంటి కుసుమానికి వినయం అనేటువంటి వాసన లేకపోతే అప్పుడు పూజకి పనికిరాదు. కాబట్టి అది ఎందుకు వస్తుందంటే అదో పువ్వు అని చెప్పుకోవడానికి మనకు వస్తుంది. కాబట్టి వినయము. పైగా శివుడు ఆ కథని పార్వతీదేవికి, అసలు నిజానికి రామాయణం కంటే కూడా శ్రద్ధగా వినవలసినటువంటి కథ ఇది. అది సంగతి. మనం కూడా ఆ కథను విని ధరిద్దాం. ఇది వాల్మీకి రామాయణం లేదు. అలా అని మనం ఏమి దాన్ని అప్రామాణికముగా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈయనకున్నాల్సిన ఏవో బేసిస్ ఏవో ఉన్నాయి, లేకపోతే ఎందుకు రాస్తారు ఆయన? మహాదేవ్ 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 చెప్పండి. ఇప్పుడు అక్కడ 4 వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలు కూడా నేను నిన్న చాలా ఆలోచించాను. 4 వేదములకు ప్రతీక. ఏవో 4 మామిడి చెట్లు చెప్పచ్చు కదండి, 4 జమ్మి చెట్లు చెప్పచ్చు కదండి, 4 వట వృక్షాలు, 4 రావి చెట్లు చెప్పచ్చు కదండి. ఇప్పుడు అందులో రావి విష్ణుమూర్తికి ప్రతీక. మీరు దాని గురించి చాలా ఆలోచించాలండి.
అక్కడ ఆయన ఏం చేశాడో కూడా మీరు ఊరికే ఈ చెవితో వినేసి ఈ చెవితో వదిలేస్తే నేనేం చేయలేను, కానీ ఏ చెట్టు కింద ఏమి చేశాడో కూడా మనం ఆలోచించాలి. కొన్ని దగ్గర ధ్యానం చేశాడు, కొన్ని దగ్గర జపం చేశాడు, కొన్నిటి దగ్గర హరికథ గానం చేశాడు, ఇంకో చోట చెప్పాడు. 4 వేదములకు ప్రతీక, 4 మహావాక్యములకు ప్రతీక. దీన్ని బట్టి మనం ఏం చేయాలో తెలుస్తుంది. అదే చాలా చక్కటి, మీరు ఆలోచిస్తే చాలా ఉంటుంది. ఏమో 4 చెట్లు ఉన్నాయి, 4 చెట్లు దగ్గర ఏదో చెప్పాడులే అనుకుంటే ఇంకో విషయం ఏంటి, ఈయన హంస శరీరాన్ని ధరించి. హంస అంటే ఏమిటి ఏంటి? ఇప్పుడు శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య హంసలు అంటారు. హంస శరీరం నుంచి వినడంలో కూడా నువ్వు ఆలోచించాలి చక్కగా. ఇప్పుడు హిమక్క నాకు స్ఫురించలేదు, ఇప్పుడే స్ఫురించు. హంస శరీరం అంటే ఏంటంటే, హంసకి ప్రపంచంలో దానికి ఒక హంసకి మాత్రమే ఉన్నటువంటి అంటే మంచి చెడుని పాలని తాగి నీటిని వదిలిపెట్టేసి. నువ్వు రామకథ వినాలంటే మంచిని గ్రహించి చెడుని వదిలిపెట్టేయగలగాలి, లేదా దాన్ని డిఫరెన్షియేట్, దాన్ని విడగొట్టగలగాలి. లేదనుకోండి, ఇప్పుడు మనకి ఇక ప్రస్తుత సినిమాల్లోనూ నాటకాల్లోనూ కొంతమందిలోను రావణాభిమానులు, కుంభకర్ణాభిమానులు, ఇంద్రజిత్ అభిమానులు ఎక్కువైపోయారు. ఇప్పుడు ప్రతి వెధవ, ఐఎమ్ సారీ, ఇన్ఫాక్ట్ ఐ నీడ్ నాట్ టు బి సారీ, బట్ సభా మర్యాదని పాటించి ఐఎమ్ సేయింగ్ సారీ. రామాయణంలోను లేదా రామకథలోను ఒక పద్యము, ఒక శ్లోకము తెలియని వాడు కూడా రాముడి గురించి విమర్శించేవాడే. అన్ని వెనకాల నుంచి కొట్టచ్చా, ఎవరే వాడు వెనకాల నుంచి కొట్టాడు, ముందర నుంచి కొట్టాడు, నువ్వురే. అదేదో నువ్వు సీతమ్మ అబద్ధం ఆడచ్చా, రాముడు అబద్ధం ఆడచ్చా? దశరథుడు ఆ వయసులో ఆయనకి ఇంత భార్యా వ్యామోహమా? అనొచ్చు కదండి, అనొచ్చు. నువ్వు అనవాయి, నీకు ఒకతేగా అఫీషియల్ గా నువ్వు ఆవిడ చెప్పింది నువ్వు ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, రామాయణానికి వచ్చిన విమర్శలు బహుశా ఏ కావ్యానికి రాలేదేమో. మన ఉద్దేశం ఏంటంటే, ఒక మంచివాడు ఉంటే వాడు ఏదో చెడు చేశాడని ప్రూవ్ చేయాలి చాలు. ఎందుకంటే ఆయన అంతవాడు చేయగలను. నేను విన్నాను అనుకోండి, సుగ్రీవుడు ఏంటండి అన్న భార్యను తీసుకుని వచ్చాడు, ఇది ఎలా చేశారు? వాళ్ళ పద్ధతులు వేరు, ఆ యుగ ధర్మాలు వేరు, అప్పటి వేరు. నువ్వు ఇప్పటి యుగ ధర్మాలతో ఇప్పుడు నీకున్నటువంటి విచక్షణతో అప్పటి పరిస్థితుల గురించి నువ్వు ఆలోచిస్తావు చెప్పండి. అంతవరకు ఎందుకంటే అమెరికాకి వెళ్తే అక్కడ అక్కడ వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు, మరి ఇక్కడ ఉంటుంది ఫ్రీగా. వాడు మీరు చదివారో లేదో నాకు తెలియదు, కానీ ఒక లెసన్ ఉంటుంది, ద డిఫరెన్స్ బిట్వీన్ ఫారిన్ లైఫ్ అండ్ ఇండియన్ లైఫ్. అక్కడ వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు, మీరు ఉండగలుగుతారు. ఇక్కడ వాళ్ళు ఓపెన్ ప్లాట్ఫామ్ లో దే హగ్ ఈచ్ అదర్, మీరు చేయగలుగుతారు. ఇక్కడ మనం చేసాం అనుకోండి, ఎంత ఏమిట్రే సిగ్గు లేకుండా. కాబట్టి ఇక్కడ నీకే ప్రస్తుత కాంటెంపరీలోనూ ఒక దేశంలో ఉన్నటువంటిది అనాగరికంగా ఉన్నది, ఇంకో దేశంలో అది నాగరికత. కాబట్టి అప్పటి దాన్ని నువ్వు వెళ్ళ చెప్తావు. దాని మీద నీకు గౌరవం ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ అగౌరవం ఉండకూడదు. మొన్న కూడా నేను మీకు అదే చెప్పాను, మొత్తుకున్నాను. మరి ఎవరు దాన్ని పట్టించుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ దురదృష్టవశాత్తు మా శిష్యులు ఎవరు లేరు అందులో. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇప్పుడు ఏం జరిగిందంటే, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, కాబట్టి దీన్ని మీరు నోట్ చేసుకుని పెట్టుకోండి. ఈయన చెప్పేది ఏంటి, మీరు వినేది అనేది వచ్చారు. అందుకే వాళ్ళు భాగవతం విన్నవాళ్ళు భాగవతం వింటలేదు. ఏముంది ఈయన చెప్పేది, ఏదో వాళ్ళు చేత చదివిస్తాడు చెప్తాడు అనే ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. అందుకే వాళ్ళు నెమ్మదిగా డ్రాప్ అయ్యారు.
టైం లేక కాదు, లేకపోతే ఇదే లేదు, ఇది గురువు మీద. అప్పుడు నువ్వేం చేయాలి? గురువు అని పిలవద్దు. గురువు అంటే ఆయన శాసనాన్ని నువ్వు అవతల వహించగలిగినప్పుడు నీకు అంత ఓపిక లేదు. నాట్ కాల్ హిమ్ గురు, జస్ట్ రెస్పెక్ట్ హిమ్, ఆనర్ హిమ్. గౌరవం ఎవరం ఆయన గౌరవించు, కానీ ఆ పదమునకు వాల్యూ తీసేస్తుంది. ఉదాహరణగా ఆ పాదం అంటే ఎలా ఉండాలంటే, నేను కొంచెం ఎగ్జాస్ట్ కాదని మా శ్రీలలిత లాగా వాళ్ళ గురువుగారి దగ్గరికి ఆవిడ వెళ్ళిపోతుంది, కుటుంబాన్ని వదిలిపెట్టి కొన్ని రోజులు ఉండిపోతున్నట్ట, కొన్ని రోజులు ఉంటుంది. ప్లస్ ఇంకొక చిన్న విషయం, ఆవిడ ఎక్కడికి వెళ్తే ఆవిడ వెనక గురుసారు నాకు తెలిసినంత. ఇప్పుడు నేను ఇలా చెప్పాను అనుకోండి, ఇప్పుడు అదృష్టవశాత్తు మా శిష్యులు ఎవరు లేరు, వాళ్ళైనా చేసేది లేవని నా మీద కోపం వస్తుంది. ఈ శిష్యులు నేను వీళ్ళని సంపాదించలేక నేను వస్తున్నా, ఇక నా పొంద నా గురుత్వం ఉంది, వీళ్ళ శిష్యుడిగా. టు బి వెరీ ఫ్రాంక్, వాడు ఎవరు చెప్పినట్టు అన్ని ఇప్పేసుకుని చెప్తున్నాను. ఇప్పుడు సిగ్గు మన రాజావుంది. ఒకసారి ఈ గురుత్వం నాకు ఎలా ఉందంటే చాలా గురుత్వంగా, గురుత్వం అంటే వాళ్ళ బరువుగా. సరే ఒకసారి మరి ఒప్పుకున్న తర్వాత తప్పదు కదా, ఈ జన్మకి తప్పదు. నిజానికి గురు శిష్యుల సంబంధం కొన్ని జన్మలకు ఉంటుందంట. సరే వచ్చే జన్మ ఎవడు చూడొచ్చా, కానీ ఈ జన్మకైతే తప్పదు. వాళ్ళు నన్ను వదిలేసినా నేను ఎవరిని వదలను. వాళ్ళు నన్ను వదిలేశారా, సంతోషం. కాబట్టి ఇక్కడ హంస శరీరంలో కూడా చాలా చక్కటి మాట చూసారు అంటే, ఆ మంచి చెడు చూడగలగాలి. ఇదే రామాయణంలో చెడు కూడా తీసుకోవచ్చు అండి. అగ్ని ప్రవేశం చేయించవచ్చా, నీకు ఏం అదేదో నువ్వు అడుగు తీసి అడుగు వేస్తే ధర్మం వేసినట్టు చెప్పాను. రామో విగ్రహవాన్ ధర్మ అని ఒక రాక్షసుడు అన్నాడు. ఒక రాక్షసుడు, నువ్వు వాళ్ళకంటే గొప్పవాడుగా మనం. కాబట్టి రామాయణం కాకి చెప్తే ఆయన విన్నారు. ఆయన చూడండి, వచ్చి ఆయన కైలాసానికి వచ్చాడు. ఇంకొక చిన్న విషయం చూడండి, మీరు ఎనలైజ్ చేసుకుంటే మీకు చాలా విషయాలు. ఆయనకున్నటువంటి ఎవరండి, దేవతా సార్వభౌమ. ఆ కాకి నేను రమ్మన్నా అని చెప్పండి అని రాకుండా ఉంటుందా? చెప్పండి ఒక్కటి. కాబట్టి గురువు దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నిన్ను గురువు దగ్గరికి రప్పించుకోకూడదు. మైండ్ గురువు దగ్గరికి, దేవుడైనా గురువు దగ్గరికి వచ్చాడు. నిన్ను ఒక రాజు పిలిస్తేనే మనం గడగడలాడిపోతూ వెళ్ళిపోతామే. మరి దేవతా సార్వభౌముడు, ఇంద్రులకి కూడా ఈయన ఇంద్రుడు అని పిలిస్తే వెళ్ళదా? వెళ్ళకుండా ఉండగలదా? కానీ ఆయన పిలిచాడా? పిలవాలా? మీరు ఇలా ఈ కథను విశ్లేషణ చేసుకుంటే నిజంగా మనలో చాలా మార్పులు వచ్చి తీరుతాయి. ఏది బాగుపడే యోగం ఉన్న వాళ్ళకి, యోగం లేని వాళ్ళకి నేర్పించండి. కథ చెప్పకుండా ఆల్రెడీ ఏదో టైం పాస్ చేస్తాడు, ఇవాళ ఇంకోటి ఏదో దొరికింది దీనికి చెప్పేస్తాడులే అని మీరు అనుకోవచ్చు. దానికి నేను ఏం చేయని చెప్పండి. అది మహాదేవ 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 చెప్పండి. ఈయన కైలాసానికి వెళ్ళిపోయాడు. కథలు విని రోజు ఎవరు? శివుడు. నానాభాతి మనహి సముజావ ప్రకటన జ్ఞాన హృదయ భ్రమచావ खेद खिन्ना मन तर्क बढ़ाई भयवु मोह बसा तुम्हारही नाही व्याकुल गयवु देव ऋषि पाही
कहे जो संशय कहे सो संशय निज मन माही सुनि नारद लागी अति धाया सुनु खगा प्रबल राम कई माया जो ज्ञानिनः करचित अपहराई भरियाई विमोह मन करई जही बहु भार न चावा मोही सोई व्यापी विहंगपति तोही महामोह उपजा उरतोरे मिटहि न भेगी कहे खगा मोरे चतुरानन पही जाहु खगेशा सोई करहु जही होई निदेशा గరుడు తన మనసును కుదుటపరుచుకొనుటకు ప్రయత్నించాడు. గరుడు ఆశ్చర్యపోయాడు. భవబంధాలు ఆయన పేరు చెబితే పోతాయి, అటువంటి వాడు ఒక నాగపాశాన్ని కట్టుపడుతున్నాడు. అది వెళ్ళి నేను ఆయన వాహనం, నేను ఇప్పుడు ఏమిటి ఇది అని చాలా వ్యాకుల పడిపోయాడు. వ్యాకులపడి కానీ జ్ఞానోదయం కాకపోవచ్చే ఆయన హృదయం. ఒక్క నిమిషం దాపమ్మా, ఒక్క సెకండ్.
మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. కాబట్టి అమ్మ చెప్పు. కానీ జ్ఞానోదయం కాకపోవడిచి ఆయన హృదయం భ్రమతో నిండి అది చూసారా, క్రైమ్ చెప్పింది కూడా ఇదే. నెత్తిన నోరు పెట్టుకుని చెప్పే గురువులకి భారతదేశం కోకొల్లలు, కానీ వాళ్ళ మాట వినే శిష్యులే కరువైపోయారు. అది క్రైమ్స్ అన్నమాట. గణపతిని ప్రత్యక్షం చేస్తున్న క్రైమ్స్ అన్నమాట, బతికున్న క్రైమ్స్. ఇప్పుడు ఆయన కూడా చెప్పారు, ఈయన ఇంత అలా ఉన్నాయి, జ్ఞానోదయం కాలయింది. శ్రీహరి వాహనం అయినప్పటికీ ఈయనకి శ్రీహరి తత్వం తెలియలే. కానీ ఆయన చాలా ఆందోళన పెట్టారు. తత్వం తెలియడం చాలా కష్టం అండి. మీరు మనకు అనిపిస్తుంది తత్వం తెలియనంత వరకు మనకి ఎదుటివాడు ఏమిటో పిచ్చివాళ్ళ కనిపిస్తారు. మా నాన్నగారు ఒక మాట అంటున్నారు, ఒరే గురువు అంటే ఎల్లయ్య పుల్లయ్య సుబ్బయ్య కాదురా. మరి ఎవరు గురువు? నేను కూడా చాలా సార్లు చెప్తాను, వ్యక్తి వేరు వ్యక్తిత్వం వేరు. నా శిష్యులకి అర్థం కావట్లేదు. వ్యక్తి ఆరాధన చేసినంతే అది ఏం జరుగుతుందంటే అన్నసరిగా వాళ్ళు హీరో వర్షిప్ డెవలప్ చేస్తాం. వ్యక్తిత్వాన్ని గౌరవించాలి. వ్యక్తిత్వాన్ని గౌరవిస్తే ఎప్పుడు నువ్వు ఒకరిని గౌరవించవు, ఎప్పుడు నువ్వు ఒకరిని అగౌరవపడవు. వాడు మాట్లాడింది ధర్మం, ఎస్ యు ఆర్ రైట్ అన్నారు. ఏది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలేషన్ విచ్ యూ హ్యావ్ గాడ్ విత్ దట్ పర్సన్. వాడు మాట్లాడింది అధర్మం, వాడు ఎవడైనా సరే ఇది తప్పు అని నువ్వు చెప్పగలగాలి. అంటే నువ్వు అక్కడ దీన్ని మనం ఇంగ్లీష్లో ఇష్యూ బేస్డ్గా చూడాలి. కానీ మనం చూస్తామా? చూడాలి. నువ్వంటే నాకు ఇష్టం, అప్పుడు నువ్వేంటంటే నువ్వు ఏం చేసినా నాకు బాగుంది. నువ్వంటే నాకు ఇష్టం, అప్పుడు నువ్వు ఏం చేసినా నాకు బాగుంది. కాబట్టి ఇంకా మనం ధర్మం, మనం ఈ హంసలు ఎలా అవుతాం? మనం పైగా మనం ఏం చేస్తామంటే మన తెలివితేటలన్నీ ఉపయోగించి మనం దాన్ని సమర్థించడానికి ప్రయత్నం, తెలివితేటలు ఉపయోగించి దాన్ని సమర్థించడానికి ప్రయత్నం. మన నిత్యం మనందరం చేసే పని. ఇప్పుడు మన పిల్లవాడే ఉన్నాడండి, మన పిల్లవాడు ఎదుటివాడిని కొట్టాడు, అప్పుడు మనం ఏం చేస్తాం? ఏం లేదండి, పిల్లలు ఆడుకుంటూ ఇలా కొట్టాడు అంతే, దానికి వాళ్ళు పూర్తిగా రాద్ధాంతం చేస్తున్నారు. వెరీ గుడ్. అదే నీ పిల్లవాడిని ఇంకోళ్ళు కొట్టారు, అప్పుడు మా పిల్ల ఉందండి, ఆ పిల్లవాడు ఉన్నాడండి, మా వాడిని అసలు బతకనివ్వట్లేదండి, మాకు ఎంత భయంగా ఉందో. నీ పిల్లవాడి వయసు ఆ పిల్లవాడి వయసు ఇద్దరు ఒకటేగా. కానీ ఇక్కడ చూడండి, మనం ఒకే వ్యక్తులము, ఇక్కడ ఇలా అంటాం, అక్కడ అలా అంటాం. ఆత్మ విచారణ చేసుకున్నాం. అదే సింహావలోకనం అనే మాట మనకుంది. ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే మనం ఎంతవరకు ధర్మంగా ఉన్న విషయం తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానోదయం కాలేదు. కాలయుగంతో ఆందోళన పడ్డాడు. ఎవరు? శ్రీహరి వాహనం. మనం ఒక లెక్క చెప్పండి, మనం ఒక లెక్క. శ్రీహరి వాహనానికి జ్ఞానోదయం కాలేదంటే రాశారు ఆయన. అండ్ ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. అంటే ఆయనకి తత్వం అర్థం కాలేదు, రామతత్వం అర్థం కాలేదు. పైగా ఆయన ఇంకేమనుకుంటున్నాడు? నేను విడిపించాను అనే అహంకారం ఒకటి వచ్చింది అక్కడ. నేను గరుత్మంతుడు, విడిపిస్తే గాని నా ప్రభు గతి లేదు. వాడు పడి ఉన్నాడు అక్కడ. కొంత అహంకారాలని మనం భాగవతంలో నేర్చుకోవాలి. అది తామస అహంకారం, రాజసంకారం బెటర్, మనకి తెలిసిపోతుంది వాడికి అహంకారం వచ్చింది. ఈ సాత్విక అహంకారం తెలియదు. అసలు మనకు అహంకారం ఉన్నట్టు కూడా మనకి తెలియదు, మనకు కూడా తెలియదు. నేను చక్కగా అండి నేను కూర్చొని చూసుకున్నా అంటే చెప్ప ఎంత బాగా చేస్తాను తెలుసా, నేను అసలు ఎవరితోనూ మాట్లాడను, అయిపోయిందా. నువ్వు ఇలా చెప్పుకుంటున్నావు అంటే అది సాత్విక అహంకారం, చాలా డేంజర్ అది. పైగా అది ఉన్నట్టు కూడా నీకు తెలియదు. ఇటువంటి వాళ్ళే బాగా పడిపోతూ ఉంటారు. బ్రహ్మోత్పదమైన దుఃఖం అతన్ని బాధించాను. చూడండి, భ్రమ వల్ల పుట్టినటువంటి దుఃఖం గరుడుని చాలా బాధ.
నువ్వు బాధపడుతున్నావు అంటే నీకు అజ్ఞానం ఉన్నట్టే. మనసులో కుతర్కం అధికమై అది ఇందులో ఇది ఒక్కొక్క మాట ఒక ఇనప సుత్తి పెట్టి కొట్టడు. మనసులో కుతర్కం పెరిగింది. కుతర్కము అంటే వితండవాదం పెరిగి. ఇప్పుడు కుతర్కం జరుగుతుంది. నీకు నువ్వు మంచి అనుకుంటావు. తర్కశాస్త్రం ఉందండి, అది ఏం సామాన్యం అనుకుంటున్నారా? అది ఏం చేస్తావు? అప్పుడు నువ్వు చేసిన దాన్ని నువ్వు సమర్థించుకోవడం ప్రారంభిస్తావు. నువ్వు చేసిన దాన్ని నువ్వు సమర్థించుకోవడం ప్రవచనం ఉంది. కాబట్టి ఆయన నువ్వు కుతర్కం ప్రారంభించేసావు అనుకో. ఒక్కో దాంట్లో కుతర్కం ప్రారంభించేటప్పుడు ఏం జరుగుతుంది? తర్కము కరెక్టే, నువ్వు కుతర్కానికి దిగావు. నేను తప్పు చేశాను. ఇప్పుడు నువ్వు రావణాసురుడు తీసుకోండి, వాడికి ఎంతమంది చెప్పారు? వాళ్ళు తప్పు చేశాననే భావన ఎక్కడ ఉంది? వాడికి లేదు. కాబట్టి వాడు కోపాడు. వీడు కుతర్కానికి దిగుతారు. ఇటువంటిప్పుడే కుతర్కానికి దిగుతాం. అవునండి, ఇందులో నేను చేసిన తప్పే ఉంది, నేను చేసిన తప్పే ఉంది, సో ఐఎమ్ రైట్. నువ్వు తర్కానికి దిగితే ఎలా ఉండాలంటే హంసలాగా ఉండాలి. కానీ మనం హంసలాగా ఉన్నావు. నేను రైటు కాబట్టి నువ్వు రైట్ అని అనిపించుకోవడానికి నువ్వు అనేక కారణాలు వెతుకుతావు. మనసులో కుతర్కం అధికమై అతడు నీగలనే మోహావిష్టుడయ్యాను. అది అతను ఇంకా మోహానికి పడిపోయాడు. వ్యాకులుడై నారద మహర్షి యుద్ధకు వెళ్ళి మనసులోని సందేహమును ఆయన అదృష్టం కొద్దీ ఈయనకు మంచి గురువు దొరికాడు, లేదా ఈ గురువు దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. అది కూడా నారదుడు. వ్యాకరణం నారదుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు, అయ్యా ఏమిటి స్వామి ఇది, ఆయన నేను విడిపిస్తడం ఏమిటండి, ఆయన అలా పడి ఉండటం ఏమిటండి. నారదునికి అతనిపై జాలి కలిగి ఇట్లు పలికాడు. జాలి కలిగి చూసారా, గురువుకి ఎప్పుడు శిష్యుల మీద జాలి కలగాలి. ఇప్పుడు అది గురువు. వాడు అరిచాడు, నేను అరిస్తాను, వీడు అరిస్తాడు, వీడు అరిస్తాడు, వాడు గురువు ఎందుకు అవుతాడు? అది సంగతి. గురువులో కూడా క్షమాగుణం ఉండగలగాలి. ఎస్, అందుకని మనం అనుకున్నాం గురువు తగ్గాడని. అది తగ్గడం కాదు. ఇప్పుడు చిన్నపిల్లల్ని నేను నీతో మాట్లాడినాను, అదేంటమ్మా అలా అంటావు, ఎందుకమ్మా అలా అన్నాను అని మనం బతుకున్నాం. అది మాడవా మానే ఇవాళ నుంచి సో కటీలు అంటాం మనం. అన్నగలిగినప్పుడే గురువు అవుతాడు. శ్రీరాముని మాయ అతి ప్రబలమైనది. శ్రీరాముని మాయ చాలా ప్రబలమైంది. మాయ గురించి మనం చాలా చెప్పుకున్నాం. మాయలో చాలా రకాలు ఉన్నాయి. మాయ, హరిమాయ, శివమాయ, మహామాయ, ఇలా మాయ. అందులో శ్రీరాముని మాయ చాలా ప్రబలమైనది. జ్ఞానుల చిత్తములను కూడా భ్రమలలోకి మనసును మోహావశం కాదు. కరెక్ట్ గా ఇదే మాటని మనకి సప్తసిద్ధిలో చెప్పారు. జ్ఞాని నామపి చేదాంసి దేవి భగవతి ఇసా బలాదాకృష మోహాయ మహామాయ ప్రయచ్చతి. జ్ఞాని నామపి చేద్దాం, అదే మాట యాదుడు పట్టి వారేస్తుంది. ఎవరిని? నిన్ను నన్ను కాదయ్యా, జ్ఞాని నామపి పట్టుకుంటు. వాడికి ఎప్పుడు కూర్చోస్తున్నాడు, మొత్తం అంతా అయిపోయిన రోజు నేను తప్పు చేసినట్టు ఏంటి, అప్పటికి ఆల్రెడీ చేతులు కాలటం కాదు, మొత్తం అంతా కాలిపోతుంది. అప్పుడు నీకు ఆకులు కూడా దొరకవు. చేతులు కాలి ఆకులున్నా దొరకవు, ఆకులు కూడా కలిసి అది వాళ్ళని మాయలో పడేస్తుంది. అది శ్రీరాముని. కాబట్టి శ్రీరామతత్వంతో తొందరగా అర్థం కాదండి. ఇక ఊరికే అంటలో రామభక్తి ఊరికే రాదురా, ఊరికే రాదురా, ఊరికే రాదురా. ఆ మాయ నన్ను కూడా పలుమారులు మోహావేశపరుగా చేసి నారదుడు చెప్పాడు మాట ఇది. ఆయన ఆ మాయ నన్ను కూడా మనం మొట్టమొదటి కాలంలో విన్నాం. ఈయన ఒక రాజకుమార్తెని ప్రేమించడం, ఆ రాజకుమార్తె కోసం నన్ను వెళ్ళటం. అప్పుడు ఈయన హరి దగ్గరికి వెళ్ళేప్పటికీ నీకు ఆ రూపం కోతి రూపం రావడం,
ఈయన కోపం వచ్చి ఆవిడని చెప్పించడం ఇంతైంది. మోహం అయిపోయింది. సరేలే నాయన. చివరికి ఆయన నన్ను కూడా పడేసి ఇది నారదుడు అంతటి వాడు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. వెంటనే మనం కుతర్కం అంటే ఏంటి తెలుసా? నారదు అంతటి వాడే పడ్డాండి, నేను పట్టడానికి లెక్క ఉంది అని నువ్వు అన్నావు. ఇది కుతర్కం. అరే నారదుడు అంతటి వాడే పడ్డాడు, నేనెంత జాగ్రత్తగా ఉండాలి అని ఒక మాట అనబోయే ముందర 1కి 10 సార్లు ఆలోచించుకుని నువ్వు అన్నావు అనుకో. ఒక మాట అంటే చాలు. ఇవాళ మనం రహస్య సమాజం చెప్పకపోయినా పర్వాలేదు, ఇంకో చౌపాయి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చెప్పేదంత వరకు కనీసం అట్లీస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గా చెప్పాలి. కాబట్టి నన్ను కూడా మాయలో పడేసిన నాయన, నిన్ను కాదు గరుడా, నేను మాయలో పడ్డాను. ఏది హరిభక్తి తప్ప అన్యము తెలియని నారాయణ 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 నమస్కారం ఇంకోటి తెలియని ఆయన చివరికి తన స్వామిని చూపించాడు. ఆయన తప్ప నాకు గతి లేదు కదా. పైగా నన్ను సంసారంలో పడేటి అనుకోవాలి. కానీ ఇది ఎప్పుడు వస్తుంది? పడిపోయిన తర్వాత. కనీసం నీకు బాగుపడి ఉంటే పడిపోయిన తర్వాత అయినా నీకు తెలుస్తుంది. పడిపోయిన తర్వాత కూడా నీకు ఇది రాదు. అది నీలో కూడా వ్యాపించినది. రామమాయే నీలో కూడా వ్యాపించినది. ఓ గరుడా, నీ హృదయమును ఆవరించిన మోహము నా మాటలతో తొలగిపోయినది కాదు. కావున పక్షిరాజా, నీవు బ్రహ్మదేవుని యొద్దకు వెళ్ళి అతని ఆజ్ఞను అనుసరింపు. నీవు చెప్పిన మాటలతో నీ మాయ పోదు. తీసి పారేశాడు. ఒక్కోసారి చూడండి, మనం చెప్పిన వాళ్ళకి పోదు. ఎందుకు పోదు? నా కూడు కట్టుకుపోయినటువంటి మాయ, అజ్ఞానం అలా ఉంది. ఇప్పుడు బాగా ఇంత మందానం పట్టుకున్నట్టు నువ్వు ఒక దెబ్బ కొడితే అది పగులుతుందండి. పైగా అది ఎంతో బలంగా కొట్టవలసిన వాడు కడితే పోతాయి కూడా. మీరు అప్పుడప్పుడు మేకు కొట్టాలి. నువ్వు ఇట్లా కొడితే మేకు వంకర పోతుంది. ఆ కొట్టవలసిన వాడు ఏదో జంపర్ పట్టుకుని కొడితే అప్పుడు పగులుతుంది. అలాగే ఇక్కడ కూడా అంతే. ఆయన చెప్పేశాడు, ఆయన నా వల్ల పోదు, నువ్వు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఎలా చెప్తే అలా చెయ్యి. చూడండి, కనీసం వీడికి బాగుపడే యోగం ఉంది, అందుకని ఆయన ఎలా చెప్తే అలా చేశాడు. అయ్యా మీరే తీర్చలేంది బ్రహ్మదేవుడు ఏం తీర్చాడంటే అనుకోవచ్చు. ఇది నీకు యోగం లేకపోతే. ఇది కూడా మళ్ళీ రామానుగ్రహం ఉంటేనే నీకు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. రామానుగ్రహం ఉంటేనే నారదు దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. ఆ రామానుగ్రహం ఉంటేనే మళ్ళీ నారదుడు చెప్పిన చోటుకి వెళ్ళాలనిపిస్తుంది. అందుకని నీ ప్రయత్నం కంటే దైవానుగ్రహమే ముఖ్యం. మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా ఉంటుందంటే, నేను కెరటాలన్నీ తగ్గిన తర్వాత నేను స్నానం చేస్తానని అంటే ఎంత ఇదో. నీకు దైవానుగ్రహము కాబట్టి ఒక్క మార్గం. ఏమిటది? అపరాధ సహస్రాన్ని క్రియంతి దాసోహం జనత్వ క్షమస్ అని మనస్ఫూర్తిగా చెప్పగల, మనస్ఫూర్తిగా మైండ్ ఏదో బయటికి మనస్ఫూర్తిగా అంట కాదు, మనం మామూలుగా అంటూ ఉంటాం. మనం दोहा अस कही चले देवर्षि, करत राम गुणगान हरि माया बल भरनता, पुनि पुनि परम सुजाना. ఇట్లు పలికి నారద మహర్షి శ్రీరాముని గుణములను కీర్తించుచు శ్రీహరి మాయా ప్రభావం మాటి మాటికి వర్ణించుచు పోయెను. అది ఇలా అనుకుంటూ ఆ హరికథ హరికథలు, హరిగుణగానం, శ్రీరామ గుణగానం చేస్తూ ఆయన మాయల గురించి చెప్తూ. నిజంగా అండి, ఒక చక్కటి తెలుగు పాడు మీరు విన్నారులే కానీ, ఏంటంటే వలదని నిన్ను వారించు వారిని వదలక వెంట తిరిగెదవయ్యా, నిన్నే నమ్మిన వాళ్ళకి నువ్వు దర్శనం కూడా ఇవ్వా,
ఆయన బాగుంది. ఆయన పాప పాప అంటుంటారు ఆ సినిమా దాంట్లో. వాళ్ళ వెనకాల ఈయన తిరుగుతుంటాడు. అలా కాదు అలా కాదు అలా కాదు. ఒక కొన్ని మొత్తం అన్ని అది మన పీట ఇక్కడ ఉన్నది పంపింది. ఇక్కడ ఉన్నది అక్కడ లేదా? సరే సరే పంపి. అది పాన్ సామాన్ ఎప్పుడు తీసుకున్నాం. అమ్మా ఏంటి చెప్పు. ఖగుపతి చాలా చూస్తారండి. ఆయన గణగానం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమె గుణగానం చేసుకుంటూ ఆయన వెళ్ళిపోతే ఎప్పటికి ఏం జరిగిందంటే ఇంకోటేమో ఇంకో లైన్ ఏదో ఉంది అంతేనా? ఇంకో తబ ఖగపతి విరంచి పహిగయవు నిజ సందేహ సునావతు. ఇక్కడ వరకు అంటే ఈయన విరించి బ్రహ్మదేవు దగ్గరికి వెళ్ళాడు. ఆయన సందేహాన్ని ఆయనకి చెప్పాడు. సుని విరంచి రామహి శిరునావా సముజీ ప్రతాప్ ప్రేమ అతి చావా మనమహు కరహి విచార విధాత మాయాబస్ కవి కోవిద్ జ్ఞాత హరిమాయా కర్ అమిత ప్రభావ విపుల బార జహి మోహి నచావా అగ జగమయ జగమమ ఉపరాజ నహి ఆచరజ్ మోహ ఖగరాజ తబ బోలే విధి గిరా సుహాయి జాన మహేశ రామ ప్రభుతాయి వైనతేయా శంకర్ పహిజాహు तात अनत पूछहु जनिकाहु तहा होहि तव संशय हानि चलऊ विहंगा सुनत विधि बानी. పక్షిరాజైన గరుడు బ్రహ్మదేవుని కడికే తన సందేహమును ప్రకటించెను. ఆయన సందేహాన్ని చెప్పాడు. దాని విని శ్రీరామచంద్రులకు మనసులోనే నమస్కరించాడు. అది విని ముందర బ్రహ్మదేవుడు చేశాడు. రామచంద్రుడికి నమస్కరించి ఆయన సలహా చెప్పాడు. ప్రభు ప్రతాపమును స్మరింపగానే అతని హృదయము ప్రేమతో నిండిపోయింది. ఆ ప్రభు యొక్క ప్రతాపం తెలిసింది. ఆయన చాలా చక్కగా ఆనందపడిపోయాడు అన్నమాట హృదయంలో. కవులును పండితులను జ్ఞానులను అందరూ మాయాధీనులే కదా. చూసారా, కవులు పండితులు జ్ఞానులు అందరూ ఆయన మాయకి అధీనంలో ఉన్నారు. ఎవరు తప్పించుకోలేరు. నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం. ఇది భగవద్గీతలో అని చెప్పిన మాట. ఏమిటిది? నా మాయని ఎవ్వరూ తప్పించుకోలేరు. మరి ఏంటి చేయాలి మార్గం? నన్ను ఆశ్రయించాలి. దీనికి మీకు ఇంత పూర్వం చెప్పినట్టున్నాను నేను. గీతామకరందకర్త అయినటువంటి విద్యాప్రకాశానంద స్వామికి మంచి ఉదాహరణ చెప్పాడు. మీరు ఎప్పుడైనా ఒకళ్ళ ఇంటికి వెళ్ళారనుకో, ఇంట్లో కుక్క ఉందనుకోండి, ఆ కుక్క మీ మీద పడదామని చూస్తాం. యజమాని వచ్చి ఆగండి, ఆ కుక్క పక్కనే ఉండి నీ మీద చూస్తూ ఉంటుంది. నిన్ను యజమాని. అందుకని యజమానికి తెలుసు నువ్వు అతని స్నేహితుడివని. కానీ కుక్కకి తెలియే యజమాని కనుసన్న తప్పింది అనుకోండి, అది వచ్చి నీ మీద పడేసి. కాబట్టి ఇప్పుడు ఆ కుక్క నుంచి తప్పించుకోవడం, నిన్ను తప్పించగలిగింది ఎవరు? ఒకడు. ఎవడు? యజమాని. యజమాని తప్ప నిన్ను తప్పించగలిగిన వాడు ఎవరు లేడు అక్కడ. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ కంపౌండ్ లోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు యజమాని అనగానే ఆగు.
ఆయ్ అన్నా లేకపోతే అది ఆగుతుందా? ఆగదు. అప్పుడు నువ్వు ఇబ్బంది పాలైపోతావు డియర్ ఫ్రెండ్. అందుకే ఈయన చెప్పాడు మాయామే తాంతరంతే మమ మాయా దురచ్చయ. నువ్వు దాటలేవు. కాబట్టి నువ్వేం చేయాలి? మామేవ ప్రపద్యంతే, నన్నే సాగు. కాబట్టి నువ్వు ఎప్పుడు అందుకని ప్రతిసారి మనం ఆయన చెప్పడం అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు. మీరు అలా చేయలేదనుకోండి చాలా ఇబ్బంది పాలైపోతారు. నా శిష్యగణంలో కూడా ఒకరు ఉన్నారు, చక్కగా చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత గురుగారు ఏమన్నా తప్పుంటే క్షమించారు, ఒకళ్ళే ఉంటారు. అది సరే. అప్పుడు నిజంగా ఏదైనా జరిగినా కూడా హ్యాపీలే అనిపిస్తుంది. మేము అవునండి ఇంతకంటే మేము ఏం చేయగలం చెప్పండి, మీరు ఫీల్ అయితే ఫీల్ అనుకో. అది భగవంతుని మాయా ప్రభావము అపారము. అది ఆయన మాయా ప్రభావం అపారం, అది దాటలేవు. అది నన్నే పలుమారు ఆట పట్టించినది. అది బ్రహ్మదేవుని కూడా ఆట పట్టించింది. ఈయన ఎందుకని మనం భాగవతంలో నేర్చుకున్నాం. ఈయన సృష్టించాడు ఎవరిని? శారద. అయిపోయింది. ఆవిడ దానికి మొదలుపడి ఈయన వెనకాల పట్టాడు. ఆవిడ వెళ్ళిపోయింది. చివరికి వెళ్ళి ఏమిట్రా ఇది అని అంటే అప్పుడు మళ్ళీ తన పత్ని భావంలో 4 తీసుకుంటాడు. ఒకసారి 2. ఓసారి ఏం జరిగింది? శివుడు నేను అంతం చూడగలను అన్నాడు. ఏం చేశాడు ఈయన? చూశాడు ఆయన, చూడలే, అబద్ధంగా ఆడించాడు. ఎవరు? తన ఆటమే అబద్ధం కనుక 2 చేత అబద్ధం ఆడించాడు. ఒక ఆవు చేతాను, ఒక మొగలి పువ్వు చేతాను. ఇవాళ కూడా ఆ శాపం ప్రభావం అనుభవిస్తున్నాయి కదా. అది మనం శ్రీకృష్ణ అవతారంలో చూడలే. కృష్ణుడు పట్టుకుని వీళ్ళు దేవిని దాచేశాడు. గోవులు మొత్తం దాచేశాడు. గోపగులు ఏం చేస్తాడు? సంవత్సరం హాయిగా ఉన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన ఎలా బ్రహ్మపదంబు. ఏం పద్యం అండి? ఎలా బ్రహ్మపదం ఆలాపాది సమస్త భావముల్ నీయందే నిలి. ఈ వనములో ఈ మందలో కృష్ణ కృష్ణాయంచు ఈ వ్రేలందొక్కని పాదరేణువు పరివేష్టించినంచాలదే. అప్పుడు కలిగింది ఇది తన మాయ పనికిరాదురా, హరిమాయ ఉందిరా. అప్పుడు నన్ను మాయలో పడేసాడు. ఇది సృష్టికర్త అయినటువంటి నన్నే ఆయన మాయలో పడేసాడు. విధాలో లెక్క. సమస్త జడ చేతన జగత్తు నేను సృష్టించినదే. అది అట్టి నేనే అది ఈ జగత్తు, ఈ చరాచర సృష్టి అంతా నేను సృష్టించింది. కానీ నేనే ఆ మాయకి మోహితుడే, మాయలో పడిపోయాడు. ఇక పక్షిరాజు మోహితుడవుటలో ఆశ్చర్యం. ఇది ఎంత ఆయన లోపల అనుకోండి. ఈ పక్షిరాజు మోహంలో పెద్ద ఆశ్చర్యం ఉంది. అది బ్రహ్మదేవుడు ఇట్లా నేను ఓ గరుడా, శ్రీరాముని మహిమను ఆ పరమేశ్వరుడు బాగుగా ఎరుగును, కావున నీవు మహేశుని కడకు కొమ్ము. చూసారా ఆ గురువులు ఎలా పంపిస్తారో చూడండి. ఈయన చెప్పచ్చు కానీ నానా నాకంటే ఈ శ్రీరామ మహిమ బాగా తెలిసినటువంటి వాడు కైలాసంలో శ్రీ పరమేశ్వరుడు ఆయన దగ్గరికి వెళ్ళి నారదుడు ఈయన దగ్గర. ఇప్పుడు ఆ గురువులు అలా పంపిస్తారండి. అది సంగతి. నాయన ఎవరిని ఏమీ అడగవలదు, నీ సందేహమును అతడే తొలగించు. ఇది చాలా చక్కటి మాట చెప్పాడు. నువ్వు మధ్యలో కనిపడిన వాళ్ళ నీ డౌట్ అడగకూడదు. కనపడిన వాళ్ళు నువ్వు డౌట్ చెప్పావు అనుకో, వాడు ఒక తెలుగులో పాట ఉంది, చిల్లలకు మొక్కుతూ ఉంటే చెడిపోతూ రారేవరే. నువ్వు ప్రతి వాటిని అడగకూడదు, గురువుని మాత్రమే అడగాలి. గురువు అందుకనే మనకి చక్రార్చన చేసేటప్పుడు ఒక మాట ఉంది, గురువు పదిష్ట మార్గేణ జ్ఞాతవ్యం తత్ అద్వయం. తత్ అంటే అది, అద్వయం రెండుగా లేదని తెలుసుకో. ఎలా తెలుసుకో?
గూగుల్ కొట్టి పుస్తకాలు చదివి కాదు, గురూపదిష్ట మార్గేనా. గురువు ఎలా చెబితే అలా చెయ్యి. మళ్ళీ దాంట్లో అతర్క్యం. ఇప్పుడు గురువు గారు ఉదాహరణకి నుండి శుభ్రంగా స్నానం చేయకుండా చద్దన్నం తినేసి డబల్ కాట్ బెడ్ మీద పడుకుని మంత్రం చేయరా అన్నాడు. చేసేయి అండి. ఈ గూగుల్లో అలా లేదండి, ఈ మంత్రము ఇలా లేదండి అని వాడు నాకు వచ్చాడు. ఎందుకని ఇప్పుడు గూగులా గురువు, నేనా గురువుని. అందుకని ఈ రోజుల్లో ఏమైపోతున్నాయంటే ఈ మాటలు మిగిలిపోయినాయి, క్రియ చచ్చిపోయి. నాకు రోరధికన్నా ఒక మాట మిగిలిపోయింది, క్రియ చచ్చిపోయింది. ఎందుకని యు బిలీవ్ గూగుల్ మోర్ దాన్ యువర్ గురూజీ. అందుకని నువ్వు అక్కడ అంతా ఈ శివపరివారం గ్రూప్ లో నువ్వు పెడుతూ ఉంటావు. మరి ఎవడో పంపిస్తుంటాడు ఫార్వర్డ్ మెసేజ్, నువ్వు అది పెడుతూ ఉంటావు. గురువు గారు పెట్టిన మెసేజ్ మాత్రం నువ్వు చూడవు. కాబట్టి నువ్వు మధ్యలో ఎవరిని అడక్కన్నాయి. నేను కాషన్ చెప్పాను. మధ్యలో ఎవరు దొరుకుతాడు? నల్లంటి వాడు. వాడు కూడా ప్రవచనం, నల్లంటి వాడు కూడా ప్రవచనాలు చెప్పేటప్పటికే ఈ గది పడుతుంది. బ్రహ్మవచనములని గరుడు అచ్చట నుండి నా కొరకు బయలుదేరి, అక్కడి నుంచి బయలుదేరి ఇదిగో నా కోసం వచ్చాడని శివుడు ఆ భవాని ఆ మహాదేవితో చెప్పాడు. దోహ పరమాతుర విహంగపతి ఆయవు తబు మోపాసా జాతు కుబేర గృహ రహిహు ఉమా కైలాస. మికిలి ఆతురతో గరుడు నా యుద్ధకు వచ్చాడు. అది చాలా ఆతృతతో ఆయన దగ్గరికి వచ్చాడు. ఉమా నేను కుబేరుని కడకు పోవచ్చుంటిని. అది ఈయన అదే సమయంలో ఈయన ఏదో పని ఉండి కుబేరుడి దగ్గరికి వెళ్తాడు. నీవా సమయమున కైలాస పర్వతమున ఉంటివి. అది నువ్వు ఒక్కదానివే కైలాసంలో, నేనేమో కుబేరుడి దగ్గరికి వెళ్తూ ఉంటే ఆయన వెళ్ళండి ఏం జరుగుతుంది తర్వాత. అలాగే ఈ పద్యం కూడా ఒకటి వినేసి ఆపారు. సరేనమ్మా. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఎల్లో పెట్టగా వెంకయ్య గారు పంపించి కావాల్సి వస్తాయి పేటలో కావాల్సి. పెట్టేసి హారతులు గంట తర్వాత స్టూల్స్ ఉంటే అవి ఇచ్చేసాను. ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్ ఒకటి, చక్కెర స్నానాలకి జల్లెడ. ఇప్పుడు ఆవిడ చాలా సంతోషించింది. ఎందుకని కూతుళ్ళు పుట్టారు, చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, అందంగా ఉన్నారు. ఇంకేముంది వీళ్ళు ఒక 16 ఏళ్ళు వెళ్తే వీళ్ళు ఓహో మాటల వల్ల మింట్ మనీ అనమాట. కానీ ఈయన దూర్జీడి గారు చెప్పేశారు, వాళ్ళ అమ్మ నువ్వు నీకు వనికిరారమ్మ, వాళ్ళు శివభక్తి ఆకారం దాచారు అమ్మ. 8 అయిపోయింది కాబట్టి ఒకటే భజన చదువు. తల పంకించిన నూనె పుక్కిటన్ సదా తాంబూలము నేత్ర కజ్జలమున్ కంధర కట్టుకున్న వసపూసలు గబ్బి పాలు ఉబ్బగు గుబ్బలు ఏకాంగుళిక అర్పితాలికల సద్భస్మంబు జిడ్డై
జిడ్డైన సద్భస్మంబు జిడ్డైన దవ్వులం చెల్వు దవ్వులం చెల్వు చెల్వుగా దవ్వులం చెల్వుగా బిడ్డ కాన్పు నడిపే బిడ్డ కాన్పు నడిపే వామాక్షి బావెంతల వామాక్షి బాలింతై. ఆ బాలింతకి చేశారు వీళ్ళు, కన్నారు కదా. కన్నా బాలింతకి వినతి వీళ్ళు ఏం చేశారంటే తలకన్ పంకించన్ నూనె, అంటే తలకి ఏం చేశారు, నూనె బాగా అంటారు. అంటారు బాలింతకి తలకి నూనె అంటారు బాగా. తర్వాత ఎవరికి ఈ ఆమె పేరు ఏంటంటే మాణిక్యవల్లి, మాణిక్యవల్లికి అంటించారు. సదా పుక్కిట ఈ బాలింతకి తాంబూలం ఇచ్చేవాళ్ళు, వేడిపోవటానికి ఎప్పుడు తాంబూలం వేసుకోమనేవాళ్ళు, ఎప్పుడు తాంబూలం వేయించారు ఆవిడ. తర్వాత నేత్ర కజ్జలము, కళ్ళకి కాటుక పెట్టారు. కజ్జలం అంటే కాటుక. గంధరం గంధరం అంటే మెడకి కొంచెం దిష్టి తగలకన్నా పడకన్నా వసపూసలు అని అంటారు. ఈ వసపూసలని పిల్లలకు కూడా కడతారు, తొందరగా మాటలు వస్తాయి. వసపూసలు కట్టారు మాణిక్యవల్లి. గబ్బి పాలు గుబ్బగు గుబ్బలు, అది గబ్బి పాలకు ఉబ్బలు గుబ్బలు అంటే గబ్బి పాలు అంటే ఉన్నతములైనటువంటి క్షీరము అంటే మంచి మంచి అంటే పుష్కలంగా ఉన్నాయి పాలు. అది ఏకాంగుళికార్పిత అర్పితాలికలు. ఏకాంగుళిక అంటే ఒకే యొక్క ఒంటి వ్రేలి చేత అర్పిత, ఒకే వేలు చేత ఉంచబడినటువంటి నుదిటి యొక్క లసద్భస్మం. ఇప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా మీరు పూజ చేసుకున్నప్పుడు 3 వేళ్లతో పెట్టుకుంటారు విభూతి. ఈ సమయంలో ఆవిడికి దిష్టి తగలకుండా ఒక్క వేలుతోనే భస్మం తీసి ఇలా పెడతారు. ఒక్క వేలుతోనే భస్మం తీసి ఇలా పెడతారు. ఏకాంగుళికార్పిత లసద్భస్మం, ఈవిడికి దిష్టి తగలకుండా. జిడ్డైన దువ్వులు అంటే ఈ భస్మం వేశారు. నూనె అంటే కొంచెం బాగా నూనె మరకలు ఉన్నాయి. నూనె మరకలు ఉన్నటువంటి దువ్వులు అంటే నూనె జిడ్డు ఉన్నటువంటి నూనె వస్త్రాలు. చెల్వగు నన్ను బయలుదేరుతున్నా, నీకేమన్నా డబ్బులు ఇచ్చిందమ్మా? చెల్వుగా బిడ్డ కాన్పు నడిపే, చెల్వుగా అందముగా ఆ బిడ్డ కాన్పుక నడిపాను ఆ బాలింత. మొత్తానికి బాలింతకి ఇలా చేశారు. అది మహాదేవ. మనం స్టార్ట్ చేద్దాం. తాంబూలము అనేది బాలింతకు తాంబూల సేవనము దంత వ్యధ తొలగి, అది ఇలా వేస్తే దంత వ్యధ పోతుంది. ఇంకేమన్నా ఇచ్చారమ్మా ఎక్స్ట్రా? అది ఒకప్పుడు బాలింతకి ఏం చేసినామంటే ఇట్లా గుడ్డ కూడా కట్టేవాడు. అది అలాగే నడువు కూడా గుడ్డ కట్టేవాడు. అది ఎప్పుడు న్యాచురల్ డెలివరీ అయితే, ఎందుకనంటే పొట్ట అనగాల బాగా గట్టిగా కట్టేవాడు నడువు. అది ఇప్పుడు కట్టట్లేదు. ఇప్పుడు సిజేరియన్ చేసి అలా కట్టకూడదు. అది సంగతి. తర్వాత అసలు మనం ఈ దీనికి వెళ్ళిపోతాం.